బిగ్ బాస్ హౌస్లో అసలేం జరుగుతోందనేది నిజాలు ఇప్పుడే బయటకొస్తున్నాయా? ప్రియా మిడ్ నైట్ హగ్ గురించి చెప్పినప్పటి నుంచి హౌస్లో పెద్ద దుమారం లేచింది. అందరూ ప్రియని వ్యతిరేకించారు. మీరలా మాట్లాడకూడదని హెచ్చరించారు కూడా. నిజానికి అంతకుముందే రవి ప్రియతో లహరి బిహేవియర్ గురించి చెప్తూ వాపోయాడు. అక్క అక్క అంటూనే తన దగ్గర లహరి ఎలా బిహేవ్ చేస్తోందో పూసగుచ్చినట్లుగా చెప్పాడు. ఆ తర్వాత నామినేషన్స్లో ప్రియ లహరిపై పెద్ద అభాండం వేసేసింది. నువ్వు హౌస్లో వేరే అబ్బాయిలతో బిజీగా ఉంటావులే, నాతో ఎందుకు కనెక్ట్ అవుతావు అనే ఉద్దేశంతో దెప్పి పొడిచింది. నామినేషన్స్లో మిడ్ నైట్ హగ్ గురించి చెప్పింది. ఇలా ప్రియ ఏమాత్రం తడబడకుండా తను చూసిన విషయాన్ని చెప్పేసింది. నామినేషన్స్ తర్వాత ప్రియాంక సింగ్ లోబో తనతో ఎలా బిహేవ్ చేశాడో చెప్పింది. ప్రియా, కాజల్, సిరి ఉన్నప్పుడు లోబో గురించి మాట్లాడింది ప్రియాంక సింగ్. నేను హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకుని కిచెన్లో వర్క్ చేస్తుండగా డ్రెస్ నాకెందుకు అంత కంఫర్టబుల్గా లేదని అయినా కూడా కవర్ చేసుకుంటూ కిచెన్లో వర్క్ చేస్తుంటే లోబో సైగలు చేశాడంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సడన్గా వచ్చి చేయి పెట్టాడని నాకు చాలా కోపం వచ్చిందని, కానీ దాన్ని ఈజీగానే తీసుకున్నానని మొత్తం విషయం చెప్పేసింది. లోబోని అక్కడికక్కడే కడిగి పారేయాల్సింది, వాయిస్ రేజ్ చేయాల్సింది అంటూ కాజల్ సలహా ఇచ్చింది. అది మాత్రమే కాకుండా ఇంకోసారి ఇలా చేయకని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వాల్సింది అంటూ కాజల్ అనేసరికి సిరి కూడా నేను డైరెక్ట్గానే అడుగుతాను ఆగు అని రవితో చెప్తానంటూ వార్నింగ్ ఇమ్మంటూ చెప్పింది. దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ హౌస్లో నిజాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. ప్రియాంక ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పిందో అప్పుడే లోబో వచ్చి ప్రియని హగ్ చేసుకుంటూ తన కన్సర్న్ చూపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.